గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ నేచురోపతి. నేను శ్రీలేఖ. మీరు మెడ, నడుము, వెన్నుముక్క, కీళ్లకు సంబంధించిన వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయిందా? మరి సంజీవని నేచర్ క్యూర్ లో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాంటి సూచనలు అందిస్తారు, ట్రీట్మెంట్ క్యూర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సంజీవని నేచర్ క్యూర్ డాక్టర్ మధుబాబు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో మనం ఈ మధ్య కాలం సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే చాలా మంది ఈ నడుము కానీ మెడ, కీళ్ళ నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తుందంటారు? అంటే అందరూ అనుకునేది ఇదేనండి, ఇదేదో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకుంటారు, కానీ ఇది ఇన్ఫెక్షన్ కాదు. ఇది బేసికల్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు లేచి చేసేటువంటి యాక్టివిటీస్, స్పైన్ అనేది మన బాడీలో ఈ కాళ్ళకి, చేతులకి, టోటల్ బాడీకి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి వర్టిబ్రాస్ అవి మూవ్ అవుతూ ఉంటాయి. అవి ప్రాపర్ కర్వేచర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ సపోర్ట్ లేకపోతే డెఫినెట్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి. అంటే ఇక్కడే అందరు తప్పైపోయి ఇదేది ఇన్ఫెక్షన్ కదని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. యాక్చువల్గా జస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మనము ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే, అంటే ప్రాపర్ వర్కౌట్ చేయడము, ప్లస్ ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయడము, ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవడము, మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీస్లో జాగ్రత్తలు తీసుకోవడం, ఇటువంటివి చేసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, అంతేగాని ఇన్ఫెక్షన్ కాదు. రైట్. మీరు చెప్తున్నారు లైఫ్ స్టైల్ వల్ల అని. ఏదైనా స్ట్రెయిన్ అయితే వస్తుందంటారా? ఎక్కువగా పనిచేయడం వల్ల ఇలాంటివి వస్తాయి? అలానే కాదు. లైఫ్ స్టైల్ అంటే మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం యాక్టివిటీస్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ నిల్చున్నాం, నిల్చోవడం, కూర్చోవడం, పడుకోవడం, టీవీ చూడడం, ఇప్పుడు డ్రైవింగ్ చేయడం, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చిన తర్వాత వైట్ కాలర్ జాబ్స్ బాగా ఎక్కువయ్యాయి కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఏ పొజిషన్లో మనం కూర్చున్నాము, ప్లస్ కంప్యూటర్ మానిటర్ స్క్రీన్ ఏ హైట్లో ఉంది, ప్లస్ మనం ఎంతసేపు కంటిన్యూస్గా కూర్చోగలుగుతున్నాము. అలాగే ఫుడ్లో కూడా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కాల్షియం ఫుడ్స్ తీసుకుంటున్నామా, విటమిన్ డి తీసుకుంటున్నామా లేదా, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నిల్చోవాలంటే కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి, అంటే మన షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత దూరం ఉంచాలి. అలా నిల్చోలేదనుకోండి, ఈ సెక్యూరిటీ వాళ్ళు, ప్లస్ ల్యాబ్ అసిస్టెంట్స్, ట్రాఫిక్ పోలీసులు, ఇటువంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తాయి. అంతెందుకు టీచర్స్కి వస్తాయి, లెక్చరర్స్కి వస్తాయి, వాళ్ళు నిల్చొనే ఉంటారు, కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. అది ఎవరు గమనించరు. యాక్చువల్గా ఇదేదో ప్రాబ్లం వచ్చేసిందని కంగారు పడతారు, కానీ ఇది దీనివల్ల వచ్చిందని ఐడియా ఉండదు ఎవరికి. అలాగే కూర్చున్నప్పుడు మన పాదాలు నేల మీద టచ్ కావాలి, ఆర్మ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. కంప్యూటర్ ముందు వర్క్ చేసేటప్పుడు స్క్రీన్ అనేది మన ఐబ్రో లెవెల్కి ఉండాలి. అలాగే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి సీట్లో నుంచి లేవాలి. పడుకునేటప్పుడు హార్డ్ సర్ఫేస్ ఉండాలి, ప్లస్ పిల్లో ప్రాపర్గా వాడాలి, సైడ్ తిరిగి పడుకోవాలి. స్నానం చేసేటప్పుడు బకెట్ హైట్లో పెట్టుకోవాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు పోస్చర్ కరెక్ట్. ఇవన్నీ నార్మల్ చిన్నవే. ఇవి కూడా ఫాలో కావాలా, ఏం ఫాలో కాకపోతే ఏమవుతుందన్న ఫీలింగ్లో ఉంటారు. ఇవి చేయకపోతేనే మన స్పైన్ మీద పడేటువంటి కొంచెం ప్రెషర్ అంతా కూడా అది స్పాండిలైటిస్గా కన్వర్ట్ అయిపోతుంది. అది మెడ నొప్పి రావచ్చు, నడు నొప్పి రావచ్చు, మధ్యలో డార్సల్ రావచ్చు, మొత్తం యాంకలోజింగ్ రావచ్చు. కాకపోతే ముందు మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఒకప్పుడు ఇంత సివియర్గా ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ కావట్లేదు, కాబట్టి విటమిన్ డి తయారు కావట్లేదు. సూపర్ మార్కెట్ కల్చర్కి అలవాటు పడిపోయాం. దాంతో పై పొట్టు తీసేసి వాడుకుంటున్నాం మనం. అందులో రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. దీంతో బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. డాక్టర్ నువ్వు ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే రెగ్యులర్గా మనం హెల్తీగా ఉండాలి కదా అని ఎక్సర్సైజ్ చేసే కల్చర్ మనకు లేదు. ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇవి కరెక్ట్గా చేస్తే మనకు అసలు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావు. ఎంతమంది తెలియకుండానే చేసేటువంటి యాక్టివిటీలు ఉండేవి కాబట్టి ఎవరికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండేవి కాదు. ఈ రోజుల్లో ఇంటికి ఒకరు ఉన్నారు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎందుకంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. రైట్. ఈ లైఫ్ స్టైల్లోనే, ఈ సర్కిల్లోనే చాలా మంది స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. చాలా మందికి మెడ నొప్పి, కాళ్ళ నొప్పి అన్నీ ఉంటాయి. కానీ అది స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిందా, లేదంటే నిజంగా ఏదైనా చేంజ్ అయితే వెన్నుముక్కలో, అది ఎలా తెలుసుకోవాలి మనం ఆ డిఫరెన్స్ని? ఇప్పుడు యాక్చువల్ రైట్ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కువసేపు నిల్చున్నాం అనుకోండి, కూర్చున్నాడు మీద కాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. అటువంటివన్నీ ఎలా అంటే పడుకున్నాం అనుకోండి తగ్గిపోతాయి. రెస్ట్ అంటే మన బాడీ పెయిన్ అనేది క్రియేట్ చేస్తుందంటే ఇట్ డిమాండ్స్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకో, స్ట్రెయిన్ అయిపోయావు, నీ మజిల్కి రెస్ట్ అని చెప్పడం. అటువంటిది ఎలా ఉంటుందని పొద్దున వస్తుంది, పోతుంది సాయంత్రానికి. కానీ ఈ స్పాండిలైటిస్ అని ఎలా ఉంటుందంటే స్టేజ్ వైజ్ ఉంటుందండి. యూజువల్గా ఫస్ట్ స్టేజ్లో అందరూ ఇగ్నోర్ చేస్తారు, ఇదేదో పెయిన్ అనుకొని. పెయిన్ రాగానే కొంచెం లైట్గా, మీరు అడిగా చూసారా, స్ట్రెయిన్ వల్ల వచ్చే పెయిన్, స్టేజ్ 1 వల్ల వచ్చేటువంటి పెయిన్ రెండు ఒకటే ఉంటాయి. ఏదో అమృతాంజం పూసుకోవడం, లేకపోతే కాపడం పెట్టుకోవడం, ఏదో రెస్ట్ తీసుకోవడం అది చేస్తారు. స్టేజ్ 1 పోతుంది, అలాగే వస్తుంది పోతుంది పెయిన్. అది నెగ్లెక్ట్ చేసామనుకోండి స్టేజ్ 2కి వెళ్తుంది. స్టేజ్ 2లో ఎలా ఉంటుందంటే
ఆ పెయిన్ కాన్స్టాంట్ డల్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెయిన్ లేదు అనే టైం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక విధంగా లోపల డల్ పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా స్పెసిఫిక్గా చెప్పలేరు. అది టైప్ 2. వాళ్ళకి ఎలా ఉంటుందంటే పగలంతా పెయిన్ ఉంటుంది, నైట్ పడుకున్న తర్వాత తగ్గుతుంది, పొద్దున్న యాక్టివ్గా లేస్తారు, మళ్ళీ డే ఒక గంట కాగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది స్టేజ్ 2. స్టేజ్ 3కి వచ్చారనుకోండి, కాళ్ళు లాగడం. ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి ఉందనుకోండి, వాళ్ళకి కాళ్ళు లాగడం, తిమ్మెలు ఎక్కడం, మంట మండడం, లేకపోతే పిన్నుతో గుచ్చినట్టు ఉండడం, లేకపోతే చీమలు వాకినట్టు అనిపించడము, ఇటువంటి డిఫరెంట్ సిమ్టమ్స్కి కొంతమందికి చల్లగా ఐస్లాగా అయిపోతుంది, కొంచెం మండుతూ ఉంటుంది. ఇది అదే మెడ దగ్గర అనుకోండి, చేతులు లాగడం, తిమ్మెలు ఎక్కడం, మంట మండడం, గిడ్డినెస్ రావడం, పడుకుంటే భూమి మొత్తం తిరిగినట్టు అనిపించడం, నడిచేటప్పుడు సడన్గా ఏదో భూమి అంతా అటు ఇటు కదిలినట్టు అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా పెయిన్ ఎప్పుడు ఉంటుంది, డే అంతా ఉంటుంది, నైట్ పడుకున్నప్పుడు ఇంకా సివియర్ అవుతుంది. వాళ్ళకి ఏ పొజిషన్లో పడుకోలేరు, ఇటు మదులుతారు, అసలు మదులుతారు, లేస్తారు, తిరుగుతారు, ఏదో చేస్తారు. ఇది స్టేజ్ 3. సో ఈ స్టేజ్ 2, స్టేజ్ 3కి ఏం చేస్తారంటే డాక్టర్ని కలుస్తారు, కలిసి ట్యాబ్లెట్స్ ఇస్తారు. అదేదో కాస్త నొప్పి తగ్గినట్టు ఉంటుంది, బాగానే ఉంది కదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఏదో ఆ వైద్యాలు ఈ వైద్యాలు ఏదో చేయించుకుంటూ ఉంటారు. తర్వాత గ్రాడ్యువల్ స్టేజ్ 4కి వెళ్తుంది. స్టేజ్ 4 అంటే ఇంకా అక్కడ ఏదైతే నర్వ్ ప్రెస్ ఉందో అది కట్ అయినట్టు లెక్క. కట్ అయిపోతే ఇంకా రిస్ట్ డ్రాప్ అంటారు, అంటే చెయ్యి ఇలా పడిపోతుంది, కాలు ఫుడ్ డ్రాప్, కాలు అడిగేయాలంటే ఇలా తీసేస్తారు వాళ్ళు. ప్లస్ యూరిన్ మీద కంట్రోల్ ఉండలేకపోవడం, ప్లస్ అసలు ఇంకా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాన్ని చేయడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే పెరాలసిస్ స్టేట్కి వెళ్ళిపోతుంటారు గ్రాడ్యువల్. దట్ ఈస్ స్టేజ్ 4. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు కాన్స్టాంట్ డల్ పెయిన్ 24 hours కన్నా ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా దట్ ఈస్ స్పాండిలైటిస్ సిమ్టమ్ ఈరోజు. అందుకని ఇది స్ట్రెయిన్ వల్ల వచ్చిందని స్ట్రెయిన్ ప్రతిరోజు ఉండదు, రోజు చేసే పనే, ఎప్పుడో ఒకసారి మ్యాక్సిమం స్ట్రెయిన్ అవుతాం మనం. సో దీన్ని చూసుకుంటూ మనం ఉండాలి. మోర్ దాన్ 24 hours డల్ పెయిన్ ఎప్పటికీ కాన్స్టెంట్గా కంటిన్యూ అవుతుంది అంటే దట్ ఈస్ స్పాండిలైటిస్. క్లియర్? కాబట్టి దీన్ని డిస్క్రిమినేట్ చేసుకోవాలి. రైట్. మరి ఈ సమస్యకి సంజీవని నేచర్ క్యూర్లో ఎలాంటి చికిత్స ఉంటుంది? దీనికి కంప్లీట్గా డ్రగ్లెస్ మెథడ్స్ ఉంటాయండి. అంటే ఎటువంటి మందులు వాడము దీనికి. అంటే వాళ్ళ పోస్చర్ కరెక్ట్ చేయడానికి యోగా చేయిస్తాము, ప్లస్ ప్రాణాయామ మెథడ్స్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది కాకుండా మసాజెస్, స్టీమ్ బాత్స్ ఉంటాయి. ఆయుర్వేద పంచకర్మ థెరపీ కేరళలో చేస్తారు. ఈ బస్తీ, పొడికిడి అండ్ పిడిచెల్ అని ఇటువంటి డిఫరెంట్ పంచకర్మ థెరపీస్ ఉంటాయి. అండ్ ఆకుపంక్చర్ థెరపీ, చైనా సూదులు వైద్యం అంటారు, సూదులతో చేసేది ఉంటుంది. అండ్ ఆకు ప్రెషర్, మనం పాయింట్స్ని పామ్స్ అండ్ సోల్స్లో సటన్ ఆకుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, రిమోట్ పాయింట్స్, వాటిని స్టిమ్యులేట్ చేస్తే ఇమ్మీడియట్ రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆకుప్రెషర్. ఇది కాకుండా ఫిజియోథెరపీ వాడతాము, ప్లస్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటర్ డిఫరెంట్ టెంపరేచర్లో వాడతాము. ఇది కాకుండా మడ్ బాత్స్, అంటే మట్టి దాన్ని అప్లై చేయడం ఉంటుంది. డైట్ థెరపీ, వాళ్ళ ఫుడ్లో కాల్షియం డెఫిషియన్సీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం, కాల్షియం ఉండొచ్చు, విటమిన్ డి తక్కువ ఉండొచ్చు, బి కాంప్లెక్స్ తక్కువ ఉండొచ్చు, దీన్ని బట్టి డైట్ ప్లానింగ్ ఉంటుంది. ఆ డైట్ థెరపీ ఇస్తాము. హెర్బల్ థెరపీ అంటారు, అంటే కొన్ని మూలికలు నూరేసి వాళ్ళకి అప్లై చేస్తారు బాడీకి, సో హెర్బల్ థెరపీ ఇస్తారు. ఇది కాకుండా సుజోక్ థెరపీ అంటారు, సర్టన్ సీడ్స్తో వాడడం ఒకటి. కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, అంటే స్పైన్కి మేము మూమెంట్స్ ఇస్తాము. ఆస్టియోపతి మూమెంట్స్ అంటారు, అంటే జాయింట్ మొబిలిటీ పెంచడానికి ఉండేటువంటివి. ఇవన్నీ థెరపీస్ ఉంటాయి, అద్భుతమైన థెరపీస్ ఇవన్నీ. అంటే ఎటువంటి మందులు వాడకుండా ఇప్పుడు కాస్త బెటర్. ఒకప్పుడు మందులు వాడకపోతే నువ్వేం డాక్టర్ అనేవాళ్ళు. సో ఇప్పుడు బాగా కాస్త అవేర్నెస్ పెరిగింది, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ థెరపీస్ కూడా ఈ ఎస్పెషల్లీ మిగతా వాటికి ఎలా పనిచేసినా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి దీంతో. రైట్. ఇంతసేపు మీరు చెప్పిన థెరపీస్ అన్నీ కూడా చాలా మందికి తెలియదు. కొంతమంది అనుకుంటారు కేవలం ఉపవాసం, యోగా, లేదంటే మట్టి పట్టీలు, తొట్టి స్నానాలు మాత్రమే ఉన్నాయని. ఇన్ని ఉన్నాయంటారా? నేచర్ క్యూర్లో ఒకప్పుడు ట్రెడిషనల్ నేచర్ క్యూర్ అంటే ఇదేనండి. అంటే 10 మంది జనాల్లోకి వెళ్ళడానికి, దాని గురించి భయపడకుండా ఉండడానికి ఏదో మట్టి పట్టీలు, తొట్టి స్నానాలు, ఉపవాసం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అది రైట్, ఎప్పుడు ఒక 60-70 సంవత్సరాల క్రితం అలా జరిగింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఇవన్నీ లేటెస్ట్. మేము చెప్పినవన్నీ కూడా ఎక్కడ మీకు ఇంటర్నల్గా ఒక మందు ఇవ్వము, ప్లస్ ఎక్స్టర్నల్గా ఏ మందులు అప్లై చేయము, ప్లస్ అలాగే కోతలు లాంటివి ఏమీ లేవు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం నేచర్ క్యూర్, ప్రకృతి వైద్యంలోనే ఉంటుంది. సో ముఖ్యంగా ఇది మెకానికల్, ఇటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి నేచర్ క్యూర్ని మించిన వైద్యం లేదు.
ఈ సమస్యలతో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి మీరు ఎన్ని రోజుల్లోగా క్యూర్ చేస్తారు? అంటే వాళ్ళ కండిషన్ అండి, అంటే ప్రాబ్లం ఇప్పుడు స్టేజ్ 1లో వచ్చారా, స్టేజ్ 2, ఇప్పుడు మనం 4 స్టేజెస్ చెప్పుకుందాం. తొందరగా వచ్చారనుకోండి చాలా తక్కువ టైంలో 1 వీక్ ఆర్ 10 డేస్లోనే అయిపోతుంది ప్రాబ్లం. అలా కాకుండా ఈ 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లోనూ అలా వచ్చారనుకోండి 3 వారాలు 4 వారాలు, కొంతమంది అయితే 2-3 నెలలు కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది ప్లస్ సివియారిటీ, మన నర్వ్స్ మీద మజిల్స్ మీద ఎలా పడుతుంది, వాళ్ళకి ఇంకోటి ఏమైనా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. కొంతమందికి ఒబేసిటీ ఉంటుంది, పొట్ట తగ్గాలి, పొట్ట తగ్గితే బ్యాక్ మీద ప్రెషర్ తగ్గుతుంది. డయాబెటీస్ ఉంటుంది కొంతమందికి, డయాబెటీస్ న్యూరోపతి అంటారు. ఆ నర్వ్స్ డ్యామేజ్ అయిపోతే అందరూ అనుకుంటే బ్యాక్ పెయిన్ వల్ల అనుకుంటారు. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు మేము చెకప్ చేసి చెప్తాం. ఎవరికి ఇప్పుడు ఒక జస్ట్ ఐడియా ఇవ్వడానికి 10 రోజులు తగ్గుతుంది 15 రోజులు తగ్గుతుంది అని చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా వాళ్ళు వస్తే వాళ్ళ బాడీ చెకప్ చేసి ఖచ్చితంగా ఇన్ని రోజులు తగ్గుతుందని చెప్పాలి. కేసుని బట్టి డివైడ్ ఉంటుంది. 10 రోజుల నుంచి 50-60 రోజుల వరకు కూడా ఉండొచ్చు. అలాగే చాలా మంది మందులు వాడుతూ ఉంటారు, మందులు వేసుకున్నప్పుడు తగ్గిపోయింది కదా అని అనుకుంటారు, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే ప్రస్తుతానికైతే తగ్గింది కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? అదే చేసే తప్ప అందరూ బ్యాక్ పెయినే కదా అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకుంటారండి. సో ఈరోజు నువ్వు తేలిగ్గా తీసుకునే బ్యాక్ పెయిన్ రేపు పొద్దున ప్రాణాంతకం అయిపోతుంది దాని నుంచి. ఎందుకంటే మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్ ఇర్రివర్సిబుల్. ఈ రోజుల్లో ఏదన్నా చేంజ్ వచ్చిందంటే దాన్ని మళ్ళీ రికవరీ చేసి నార్మల్ పొజిషన్ తీసుకొని వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్లో మీరు స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 ఈ 2 స్టేజ్ల్లో వస్తేనే మీకు రిలీఫ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోయారనుకోండి ఇంకా మర్చిపోవడం వాటి గురించి. అందుకని మందులు వాడడం అనేది అది కన్జర్వేటివ్ థెరపీ అంటారు. ఇప్పుడు మోడర్న్ సిస్టంలో అలోపతి సిస్టంలో ఇచ్చేది ఏంటంటే మీరు ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం తగ్గించడమే ఉంటుంది. డైరెక్ట్గా దాని బేస్ కాజ్కి రూట్కి వెళ్ళరు. ఎందుకంటే మీకు పెయిన్ కిల్లర్ ఇస్తాము, కడుపులో మంట పుడుతుందంటే యాంటాసిడ్ ఉంటుంది, లేదా మజిల్ పట్టేసింది క్యాచ్ చేస్తుంది మజిల్ రిలాక్సెన్స్ ఇస్తాం, నిద్ర పట్టలేదంటే ట్రాంక్యులైజర్. అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మా దగ్గర ఉంది అంతే. అది ఎందువల్ల వచ్చింది అనే దానికి ఉండదు. సో ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడితే ఏమవుతుందంటే నొప్పి ఏదో తగ్గుతుంది, దాని పవర్ ఉన్నంత వరకు పనిచేస్తుంది. 6 గంటలు 7 గంటలు 10 గంటలు 12 గంటలు పోనీ 24 గంటలు పనిచేస్తుంది, తర్వాత పవర్ అయిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది కదా కండిషన్. ఈ లోపల ఏం జరుగుతుందంటే నాకు నొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పి ఓవర్ స్ట్రెయిన్ చేస్తారు, ఉన్న ప్రాబ్లం ఇంకాస్త పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి మీకు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాని పేరే పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ తగ్గుతుంది అంతే తప్ప అసలు ప్రాబ్లం సాల్వ్ కాదు. మీకు బోన్స్ దగ్గరకు వచ్చాయి, డిస్క్ బయటకు వచ్చింది, నర్వ్ ప్రెస్ అవుతుంది, ఇది బేసిక్ రూట్ కాజ్. మీకేం జరగాలి, బోన్స్ మధ్య దూరం జరగాలి, డిస్క్ అనేది లోపలికి పోతుంది, అప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ప్రపంచంలో ఏదైనా మెడిసిన్ ఉందా అండి? ఇలా మెడిసిన్ వేసుకోగానే దగ్గరలో బోన్స్ దూరం జరిగేటువంటి మెడిసిన్ ఏమైనా ఉన్నాయా? లేవు. అటువంటిప్పుడు ట్యాబ్లెట్ వాడడం అనేది ఎమర్జెన్సీ. ఎప్పుడన్నా మీరు ఏదైనా పనిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎమర్జెన్సీ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, రిలీవ్ అవుతుంది. తగ్గిన తర్వాత మళ్ళీ అసలు ప్రాబ్లం ఏంటని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అందుకోసం అని చెప్పి మేము ప్రతి ఒక్కరికి చెప్తాం, మీరు ఎంత అర్లీగా రికగ్నైజ్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్ వాడుతున్నాము చాలామంది, మీరేనే కాదు చాలామంది మా దగ్గర నడుస్తుంది కదా ఇప్పుడు బండి, తర్వాత చూద్దాంలే, ఎప్పుడు ఏదైనా అయితే చూద్దాంలే, సీరియస్ అయినప్పుడు చూసుకుందాం అని అంటారు. సీరియస్ అయిన తర్వాత చూసుకునేది ఏమీ ఉండదండి, పడిపోయిన కాళ్ళు చేతులు తప్ప. ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అంత సివియర్గా తయారైంది ఈ రోజుల్లో. కాబట్టి ఎంత అర్లీగా దీన్ని ఇంటర్వ్యూన్ చేసుకోగలిగితే అంత మంచి రిజల్ట్స్ మీకు ఉంటాయి. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాము. భాస్కర్ గారు గుంటూరు నుండి. భాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో, మధుబాబు గారు వింటున్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. లాస్ట్ ఇయర్ నుంచి మా బ్రదర్ షుగర్ పెయిన్ వల్ల మిమ్మల్ని కలిశారు సార్. తన కండిషన్ చూసి మీరు ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలని చెప్పారు, కానీ తను వేరే వాళ్ళ మాటలు విని సర్జరీ చేయించుకున్నాడు. తర్వాత 2-3 మంత్స్ బాగానే ఉంది, కానీ 6 మంత్స్ నుండి అసలు నడవలేకపోతున్నాడు, అలాగే బాత్రూమ్ కు వెళ్ళలేకపోతున్నాడు సార్. ఇంకోటి వేరే వాళ్ళ సాయం ఉంటే గానీ వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీ దగ్గర తీసుకురావచ్చా? భాస్కర్ గారు, ఈ కేసు 4th స్టేజ్ దాటిపోయి సర్జరీ అయిందండి. ఆ సర్జరీలో సంథింగ్ వెంట్ రాంగ్. యూజువల్గా ఈ సర్జరీ అయ్యే కేసులు ఇలా ఉంటుందండి. అప్పుడు బాగానే ఉంటుంది, అంటే కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ మన స్పైన్ అనేది. సర్జరీ చేయించుకోండి అంటే బాధ భరించలేక చాలామంది ఈ సర్జరీ కదా కోయించేసుకుంటే సరిపోద్ది కదా, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది,
అసలు లైఫ్ లాంగ్ ఇంకా ప్రాబ్లం ఉండదు కదా అనుకుంటారు. కానీ సర్జరీ తర్వాత ఇంకా హార్బుల్ ఇటువంటి కండిషన్ వస్తుంది చాలామంది. ఎందుకంటే అది చేసినప్పుడు డిస్క్ అనేది బయటకు వచ్చిందని కట్ చేస్తారు, డిసెక్టివ్ అని చెప్పి చేస్తారనమాట. చాలా వరకు కేసెస్ మేము చూసిన కేసుల్లో 50-60% ఫెయిల్యూర్. ఎందుకంటే ఏ డాక్టర్ కావాలని కట్ చేయరు, కాకపోతే అది చేసేటప్పుడు పొరపాటున ఏమవుద్దంటే ఆ నర్వ్ ఏదో ఒకటి కట్ అయిపోద్ది, తెలీదు, అది మనకు తెలీదు. గ్రాడ్యువల్ ఆ నర్వ్ కట్ అయిపోతే దానిపైన మిగతా నర్వ్స్ చేయడం మొదలవుతాయి. ఒక 5-6 నెలలు పనిచేస్తాయి, అవి సపోర్ట్ చేస్తాయి. తర్వాత వాటిపైన అట్టుకుంటుంది కాబట్టి వదిలేస్తాయి. అప్పుడు మెల్లగా కాలు చేయి పడిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ కాలేజీ ఇదేంటంటే కేసు నర్వ్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండాల్సిందే, చేయగలిగేది ఏం లేదు. లైఫ్ లాంగ్ ఎవరైనా పోవాలన్నా కానీ సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బీపీ పెరిగిపోయి, అటువంటి కండిషన్లో వచ్చేటువంటి పక్షవాతంకి మనం రికవరీ అవ్వచ్చు. ఎందుకంటే ఫిజియోథెరపీ ఇచ్చి, ఆకుపంక్చర్ ఇచ్చి, మసాజులు ఇచ్చి నార్మల్ కండిషన్ తీసుకురావచ్చు. ఎందుకంటే నర్వ్స్ ఇంటాక్ట్ ఉంటాయి. బట్ సర్జరీ చేయడం వల్ల మీకు నర్వ్ కట్ అయిపోతే ఇంకా లైఫ్లో రికవరీ అనేది రాదు. ఎందుకంటే నర్వే లేదు అక్కడ. నర్వ్ లేనప్పుడు మజిల్ మీద మనం ఎంత చేసినా కానీ అది రాదు. కాబట్టి సర్జరీ అనేది సొల్యూషన్ కాదు దీనికి, ఎందుకంటే మెకానికల్ అది. ఎన్ని సర్జరీలు చేయించుకుంటాను, మన స్పైన్లో 32 ఉంటాయి డిస్కులు. ఈ డిస్క్ పోయి ఈరోజు ఓకే, ఈ డిస్క్ ఓకే, దాన్ని వదిలేస్తే తర్వాత పై డిస్క్ వస్తుంది. దీన్ని గోయించేసారు, ఫ్యూజ్ చేసేసారు, అయిపోయింది. దాని పై డిస్క్ వస్తే మళ్ళీ సర్జరీ వెళ్ళాలి. మళ్ళీ ఎన్ని డిస్కులు చేయించుకోగలం? అందుకని సేఫ్ సైడ్ ఏంటంటే మనం మెకానిక్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ, ఉన్నటువంటి మెకానికల్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్స్, మాలాంటి ట్రీట్మెంట్స్ మేము ఇస్తాం. అటువంటి తగ్గించుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఇలా తొందరపడిపోయి సర్జరీలకు అలా పరిగెత్తారంటే మాత్రం లైఫ్ మిజరబుల్ అయిపోతుంది. డాక్టర్ గారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ సంజీవని నేచర్ క్యూర్ అంటే ఖచ్చితంగా అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఉండలేకపోతారు అన్ని రోజులు. మరొకవేళ వాళ్ళకి తగ్గకపోయినా ఉండలేకపోతే ఎలా తగ్గుతుంది? అంటే ఇప్పుడు ఓపీగా రావచ్చండి. ఇప్పుడు ఇన్ పేషెంట్గా ఉంటే అక్కడ ఫుడ్, అకామిడేషన్, ట్రీట్మెంట్ అటువంటి ఇస్తాము. ఓపీ రానేని వాళ్ళు ఇప్పుడు సిటీలో ఉన్నారనుకోండి, లేకపోతే దగ్గర ఉన్నారనుకోండి, భువనగిరి అటువంటి చోట్ల ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది కూడా వారానికి 2 సార్లు వాళ్ళ కండిషన్ బట్టి చెప్తాం. వీక్లీ 2 రావాలా, వీక్లీ 3 రావాలా చెప్తాం. మేము వచ్చినప్పుడు ఒక 2-3 అవర్స్ ఉండేసి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. తర్వాత మళ్ళీ వచ్చేంతవరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాము. అది ఫాలో అవుతూ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ, అటెండ్ అవుతూ, మీ రెగ్యులర్ యాక్టివిటీస్, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు అటెండ్ అవుతూ ట్రీట్మెంట్ తీసుకొని గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు. ఇన్ పేషెంట్గా రావాల్సినంత అవసరం ఏం లేదు, అవుట్ పేషెంట్ కూడా ఓకే. అంటే రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఓపీగా రావడం బెటరా, లేదంటే ఇన్ పేషెంట్గా ఉండడం బెటర్ అంటారా? దేంట్లో మంచి రిజల్ట్, ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందంటారు? బెస్ట్ ఎప్పుడు ఇన్ పేషెంట్ అండి. ఎందుకంటే ఇన్ పేషెంట్గా ఉంటే డైలీ 8 to 9 hours ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లస్ రెస్ట్లో ఉంటారు వాళ్ళు. అంటే రూమ్లో ఉంటారు, ఈవెన్ ఫుడ్ కూడా రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రాపర్ రెస్ట్ ఇస్తే ఏమవుతుందంటే స్ట్రెయిన్ అయినటువంటి మజిల్స్ కానీ, నర్వ్స్ కానీ ఇవన్నీ తొందరగా నార్మల్ పొజిషన్కి వస్తాయి. ఫాల్స్ పెయిన్స్ అంతా పోతాయి, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ సేవ్ అవుతాయి. అలా కాకుండా బయట నుంచి వచ్చారనుకోండి, ఎక్కడ చేస్తారు, మళ్ళీ డే టైంలో ఎక్కడ యాక్టివిటీలో ఎక్కడ బెండ్ అవుతారో తెలియదు, రెస్ట్ తీసుకోలేరు. అందులో లేడీస్ అనుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట కార్యక్రమం ఇవన్నీ చేయాలి, ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండాలి, ఎక్కడో చోట బెండ్. అందుకని ఓపీలో కూడా రిజల్ట్ వస్తాయి, కానీ టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇన్ పేషెంట్గా 3 వారాల్లో వచ్చేటువంటి రిజల్ట్ ఓపీగా రావాలంటే 3 నెలలు పడుతుంది. కాబట్టి అంటే ఎవరికి వీలైతే, ఇప్పుడు అందరూ ఉన్నాయన్నీ వదిలేసుకొని వచ్చి కూర్చోలేరు. కాబట్టి ఇన్ పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్, బట్ రెండింటిలో ఏది బెస్ట్ అంటే బెస్ట్ ఎప్పుడు ఇన్ పేషెంట్. ఖచ్చితంగా ఇన్ పేషెంటే బెటర్ అనుకోవచ్చు. ఇన్ పేషెంటే ఉంటుంది. ఇన్ పేషెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కదలలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇన్ పేషెంట్ అయినా, అవుట్ పేషెంట్ అయినా. కదలలేని పరిస్థితుల్లో ఉన్న వారికి తగ్గించడం ఎలా? అంటే కదలలేని పొజిషన్ అంటే ముందు వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు ఇంటికే పంపిస్తాం ఫస్ట్ మేము. వాళ్ళకి నేచర్ క్యూర్ ఆన్ వీల్స్ అని హోమ్ సర్వీస్ ఇస్తాం మేము. అంటే ఇంటికి వెళ్ళిపోయి మా టీం వెళ్తుంది, ఒక యోగా టీచర్ వెళ్ళిపోతారు, ప్లస్ థెరపిస్ట్ వెళ్ళిపోతారు. ఫస్ట్ వాళ్ళ కండిషన్ అసెస్ చేసేసి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ వారానికి 2 సార్లు 3 సార్లు వాళ్ళ కండిషన్ మేమేం సజెస్ట్ చేస్తాము. కొంతమందికి అవసరమైతే రోజు కూడా పంపిస్తాం. ఆ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని ఇన్ పేషెంటా, అవుట్ పేషెంట్ అనేది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ హోమ్ నుంచి కదలలేని వాళ్ళకి, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు 4th స్టేజ్, అబౌట్ టు గో టు 4th స్టేజ్, అటువంటి వాళ్ళకి ఈ హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే సర్వీస్ కూడా ఉంది సంజీవని. రైట్. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే కదలలేని వారు, 4th స్టేజ్లో ఉన్న వారికి సర్జరీ అవసరం అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. అలాంటి వారికి నేచర్ క్యూర్లో ఇప్పుడు ప్రజెంట్ సర్జరీ కావాలి ఇమీడియట్గా అన్న పేషెంట్ని తీసుకుంటారా? నేచర్ క్యూర్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుందా? అంటే వాళ్ళ కండిషన్ చూడాలండి. అంటే డిజేబిలిటీ రాకూడదు. ఇప్పుడు ఓకే సివియర్ మంట ఉంది, లేకపోతే లాగుతుంది, తిమ్మిలెక్కుతున్నాయి, ఇది ఓకే, ఇంతవరకు బాగానే ఉంది.
కాలు పడిపోవడం, చెయ్యి పడిపోవడం మాత్రం జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. యూరిన్ మీద కంట్రోల్ పోవడం, లేకపోతే మోషన్ మీద కంట్రోల్ పోవడం, అటువంటివి జరగకుండా ఎటువంటి లిమ్స్ అంటే అప్పర్ లిమ్స్, చేతులు కాళ్ళు ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటే ఆ కేసు మేము తీసుకోగలం. అలా కాకుండా అవి పడిపోతే మాత్రం మేము ఏం చేయాలి. అందుకే సర్జరీ అని చెప్పినా కానీ ఒకసారి కన్సల్ట్ కమ్మంటాం మేము. కన్సల్ట్ అయ్యి ఓకే మేము తీసుకుంటామంటే ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. అలా తీసుకున్న పేషెంట్స్లో టోటల్గా క్యూర్ చేయగలుగుతారా? షూర్. ఎందుకంటే ముందు వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ కండిషన్ అంతా అసెస్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ అంతా చూసి ఏంటి అని తర్వాతే మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మీరు ఎన్ని రోజులు ఉండాలో తగ్గుతుందని. మేము ఎన్ని రోజులు ఉండమని చెప్తామో అన్ని రోజులు ఉంటే రిజల్ట్స్ పక్కా. ఇప్పుడు ఈ సర్జరీ అని చెప్పిన కేసులు కూడా మేము టేకప్ చేస్తాము. మేము చేస్తే మాత్రం సక్సెస్ చేస్తాం. అందుకే చెప్తాం మేము సర్జరీయా సంజీవనియా, ముందు సంజీవని ట్రై చేయండి, కాకపోతే సర్జరీ వెళ్ళొచ్చు అంతే. అంటే ఖచ్చితంగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా తగ్గుతుంది, సర్జరీ అవసరం లేకుండా క్యూర్ అయిపోతుంది సంజీవనిలో అని? రిజల్ట్స్ అనేది డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే కాకపోతే ఒకటి మేము చెప్పిన రోజులు ఉండాలి. ఇప్పుడు మేము సపోజ్ 3 వారాలు ఉండాలి అంటే 3 వారాలు ఉండాలి, మాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే మీకు ప్రాబ్లం ముందు కంట్రోల్లోకి తీసుకురావడం, క్యూర్ చేయడం, స్టెబిలైజ్ చేయడం. స్టెబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదు ఆ పెయిన్. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. మేము ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు ఇవ్వరు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రావడానికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది రావడానికి ఆ స్టేజ్. అంటే డిస్క్ మెల్లగా బయటకు వచ్చి నర్వ్ని ప్రెస్ చేసి మాకు పెయిన్ రావడానికి 10-15 సంవత్సరాల తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది. అంటే చాలామంది అనుకుంటారు నెల రోజుల నుంచి నాకు పెయిన్ వచ్చింది, లేకపోతే 2 నెలల నుంచి పెయిన్ వచ్చింది, అంతకుముందు అసలు లేదంటారు. అంటే అంతకుముందు ప్రాసెస్ జరుగుతుంది, మీకు తెలిసింది 2 months బ్యాక్. కాబట్టి ఆ ప్రాబ్లం రావడానికి 10-15 సంవత్సరాలు పట్టినప్పుడు కనీసం మాకు 10-15 వారాలైనా టైం ఇవ్వాలండి. ఎందుకంటే జనాల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 10-15 సంవత్సరాల నుంచి వచ్చినా కానీ 10-15 గంటల్లో తగ్గిపోవాలి అంతే. అది ఏమైనా కావచ్చు, ఇలా ఇచ్చి ఇలా తగ్గిపోవాలి. అందుకే చాలామంది మెడిసిన్స్ దీనికి వెళ్ళిపోతుంటారు, అలా వేసుకుంటే హాయిగా ఉంటుంది. కానీ అలా కాదు. ఈ ప్రాబ్లం డీలింగ్ విత్ నర్వ్స్, డిస్క్లు కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మేము 3 వారాలు అని చెప్తే 3 వారాలు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా. 2 వారాల 10 రోజుల ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు మీకు ఖచ్చితంగా ఇస్తే మేము గ్యారంటీ తగ్గించగలం. ఈ ప్రాబ్లం సాల్వ్ కాకుండా పోయే ఛాన్సే లేదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి ఇటువంటి మెథడ్స్ తప్ప ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ పని చేయదు, గ్యారంటీ అదైతే. ఎందుకంటే అవన్నీ కూడా మీకు జస్ట్ టెంపరీ రిలీఫ్స్ ఇస్తున్నాయి. అసలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగేటివి ఇటువంటి ప్రాబ్లమ్సే. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి బయట. అంటే ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క సెంటర్ తిరగాలి. ఫిజియోథెరపీకి వెళ్ళాలి, ఆకుపంక్చరిస్ట్ దగ్గరికి, యోగా దగ్గరికి వెళ్ళాలి. కానీ నేచర్ క్యూర్లు, మా సంజీవని నేచర్ క్యూర్లు అన్నీ ఒకే రూఫ్ కింద ఉంటాయి. టోటల్ 10 చోట్ల మీరు తిరగక్కర్లేదు. కాకపోతే 10 గంటలు టైం ఏంటి మాకు. ఒక్కొక్క సెక్షన్గా మిమ్మల్ని తిప్పుతాం. మీ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేదాకా మిమ్మల్ని వదిలే ఛాన్స్ లేదు. ఎందుకంటే రిజల్ట్స్ గ్యారంటీ ఉంటాయి దీంట్లో. ఇదే మెథడ్, ప్రపంచంలో ఇంకేం మెథడ్ లేదు ఇక్కడ. కాకపోతే మనం ఆ కల్చర్ వదులుకోవాలి. అన్నిటికీ మందులు వాడితే తగ్గిపోతుంది కదా అన్న ఫీలింగ్ వదిలేసేయాలి. ఇదే తగ్గుతుంది. మేము మా దగ్గరకు వచ్చి చాలామంది సరే ఆలోచించుకొని వస్తాను, పర్లేదండి వెళ్ళండి అండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంక 4 ఏళ్ళ తర్వాత రావాల్సింది వాళ్ళు. ఎందుకంటే ఇంకెక్కడ మెథడ్ లేదు. కాబట్టి మేము అడిగినంత టైం మీరు వేయండి, రిజల్ట్స్ పక్కా వస్తాయి. చాలా మంది మీరు అడిగినంత టైం ఉంటామని వస్తారు, కానీ వాళ్ళకి కొంచెం తగ్గినట్టు అనిపించగానే వెళ్ళిపోతూ ఉంటారు, తగ్గింది కదా అని. అలా చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి? రివర్స్ అయిపోద్దండి అది ఇంకా. ఎందుకంటే ట్రీట్మెంట్ మధ్యలో ఆపేశారనుకోండి, రివర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా వెళ్ళొద్దు. మీకు అది ప్రాసెస్లో ఉంది, వచ్చింది డిస్క్ అనేది కొంచెం తగ్గింది, నరువు మీద ప్రెషర్ తగ్గింది అనగానే ఇంకెందుకు ఇక్కడ ఉండవు అని చెప్పి వెళ్ళిపోదాం అంటారు. అలా కాదు, దాన్ని స్టెబిలైజ్ చేసుకోండి. స్టెబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా మేము చూస్తుంటాం, 40 రోజులు ట్రీట్మెంట్ అని చెప్తే 30 రోజులు చాలా ఓపిక ఉంటారు. ఆ నొప్పి తగ్గిపోయిన తర్వాత ఇంకా నిమిషం నిలబడరంటారు, వెళ్ళిపోతానంటారు. కానీ ఈ 30 రోజుల ట్రీట్మెంట్ అంతా ఒక తీరు, ఆ లాస్ట్ ఇచ్చి 10 days ఒక తీరు. ఇది చాలా ఇంపార్టెంట్. దానికన్నా కూడా ఇది ఇంపార్టెంట్. ఇది చేసుకొని తర్వాత ఎవరికైనా సరే టోటల్ కోర్స్ ఫినిష్ చేసి మేము ప్రికాషన్ చెప్తాం. ఏం చేయాలి, ఏం తిండి తినాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి మేము చెప్తాం. అది మీరు స్ట్రిక్ట్గా కానీ చేసుకుంటే 1 నెల, 2 నెలలు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కాదు, లైఫ్ లాంగ్లో మీకు మళ్ళీ ఎప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాదు. ఎందుకంటే టోటల్ కోర్స్ ఫినిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి సంజీవని నేచర్ క్యూర్ ఈ సమస్యకు ట్రీట్మెంట్ ఇస్తుంది? సంజీవని నేచర్ క్యూర్ 99లో స్టార్ట్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 19 years అవుతుంది. 19th year కంప్లీట్ అవుతుంది.
20 years కొన్ని వందల కేసులు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ మీద. కాకపోతే ఇప్పుడు జనాలకు అవేర్నెస్ పెరిగి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి వస్తున్నారు, కానీ దీని గురించి ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాము. ఇటువంటి థెరపీకి మించిన థెరపీ ఎక్కడా లేదు. అందరూ చూద్దాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం ఒకటి, కొద్ది రోజులు ఈ థెరపీ తీసుకొని దాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో థెరపీకి వెళ్ళి ఇలా టైం వేస్ట్ ఎక్కువ చేసుకుంటారు. కొద్ది రోజులు ఆ సెంటర్ ఈ సెంటర్ ఎవరో చెప్పారు తగ్గారు అంటే తొందరపడొద్దు అని చెప్తాం మేము. ఓపిక్గా వెయిట్ చేయండి. ఒక ప్రాబ్లం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓపిక్గా తగ్గించేంత వరకు వెయిట్ చేయండి. మీరు తొందరపడిపోయి 2 నెలలు వాడి ఈ పనికిరాది డాక్టర్ వేస్ట్, ఈ మందులు పనిచేయమని చెప్పి మళ్ళీ ఇంకో సెంటర్కి వెళ్ళిపోయి ఆడొక 2-3 నెలలు వేస్ట్ చేసుకుని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, ప్రాబ్లం సాల్వ్ కాదు. సో ఇటువంటి ప్రాబ్లం తగ్గించుకోవాలంటే తొందరగా రికగ్నైజ్ అయిపోయి కరెక్ట్గా వచ్చి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పక్క, అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. నేచర్ క్యూర్లో మెథడ్స్ అలా ఉంటాయి. ఎందుకంటే మీ ఎనర్జీనే మేము వాడుకొని న్యాచురల్ సోర్సెస్ అంటాం వీటిని, గాలి నీరు ఏదైతే పంచమహాభూతాలు అంటారో ఇటువంటి సోర్సెస్ని ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ మ్యాక్సిమం పెరుగుతాయి. క్వాంటమ్ థియరీ అంటారు, క్వాంటమ్ ఎనర్జీ మెడిటేషన్. అది చేస్తే ఎటువంటి మందులు లేకుండా మీ ప్రాబ్లం దానికైతే సాల్వ్ అవుతుంది. అటువంటి టెక్నిక్లు కూడా నేచర్ క్యూర్లో ఉన్నాయి. అద్భుతం. నేచర్ క్యూర్ గురించి అసలు సంజీవిని నేచర్ క్యూర్ నేను చెప్పట్లేదు, అసలు నేచర్ క్యూర్ అద్భుతం. దాన్ని కరెక్ట్గా కానీ ఫాలో అయ్యి కానీ చేసుకుంటే ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఇంకెప్పుడు ప్రాబ్లం రాదు. రైట్. నేను కూడా నేచర్ క్యూర్ గురించి చాలా విన్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ నేచర్ క్యూర్లో ట్రీట్మెంట్ తీసుకున్నవారే. అలాగే ఇప్పుడు కూడా ఎంతోమంది మినిస్టర్స్, సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు. మరి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా నేచర్ క్యూర్ ట్రీట్మెంట్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే సరే, అంటే అది ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేచర్ క్యూర్ గురించి ఐడియా రావడం అనేది కొంచెం కష్టం ఉంటుంది. సో ఆయనకి మేము ఆల్మోస్ట్ ఆల్ 4.5 years ట్రీట్ చేసాము ఆయన. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి అయితే 8 years ఇచ్చాము. ఉన్నారు వీళ్ళందరూ, ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్ పెరుగుతుంది, ఓకే, హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి ఉంటుందండి, అందరికీ అందుబాటులోనే ఉంటుంది నేచర్ క్యూర్. ఇప్పుడు సంజీవిని నేచర్ క్యూర్ ప్యాకేజ్లు ఉంటాయి, ఎవరిది వాళ్ళది. కొంతమంది ఏసీ రూములు కావాలంటారు, రూమ్ సర్వీసులు కావాలంటారు, లగ్జరీ కావాలంటే కాస్ట్లీ అవుతుంది. లేదు బేసిక్ మా ప్రాబ్లం ఏదుందో తగ్గించుకోవాలంటే ట్రీట్మెంట్ 1,200 రూపాయలు, 1,300 రూపాయలు, 2,000 రూపాయలు ఇంతే, ఇదే రేంజ్లో ఉంటాయి. అంతేగాని 40,000, 50,000 ఆ రేంజ్లోకి వెళ్ళదు. రోజుకి మీకు ఫుడ్ పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఒక 9 నుంచి 10 రకాల ట్రీట్మెంట్లు ఇస్తూ మేము ఇవ్వడం అనేది 1,100-1,600 రూపాయలు వస్తుంది. నామినల్ నా కామన్ మ్యాన్ కూడా అందుబాటులోనే ఉంటుంది నేచర్ క్యూర్. రైట్. ఇక ఫైనలీ ఐ న్యూస్ ఆడియన్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏదైనా ఉందా? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తొందరగా మీరు డాక్టర్ని కలిస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్న ప్రాబ్లం మీకు ఏదైనా సరే, ఒక 20,000 సెల్ ఫోన్ అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. 2 లక్షల కార్ అంటే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాం. 20 లక్షల ఇల్లు అంటే ఇంకా ఎక్కువ చూసుకుంటాం. బట్ స్పైన్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారండి? అవి పోతే మళ్ళీ దొరుకుతాయి, కానీ స్పైన్ పోతే రాదు కదా. ఒక్క డిస్క్ పోయినా రాదు, ఒక్క నరువు పోయినా లైఫ్ మిజరబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ కన్నా కూడా మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్, మీ స్పైన్ అంతకన్నా ఇంపార్టెంట్. కాబట్టి నేచర్ క్యూర్ని నమ్మండి. ఎప్పుడైనా సరే మీకు ఇటువంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్కి ఇంకా వేరే మెథడ్స్లో కన్నా కూడా బెటర్ రిజల్ట్స్ నేచర్ క్యూర్లో ఉంటాయి. కాబట్టి ముందు నేచర్ క్యూర్ ట్రై చేసి అది రానప్పుడు మీరు ఏదైనా మెథడ్కి వెళ్ళండి. ఎర్లీగా డిటెక్ట్ చేసి చెప్పి కన్సల్ట్ అయ్యి ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని రోజులు టైం వేయండి, రిజల్ట్ పక్కా వస్తాయి మీకు. ఇందులో డౌట్ ఎటువంటి పరిస్థితుల్లో భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ మధుబాబు గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి నేచురోపతి. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఒకసారి నేచురోపతి వారిని కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.